మొదట చిత్రాలని చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి? ఒక ఎలకుంది, తర్వాత బంతి, మరొక బంతి, పుస్తకము, అమ్మాయి లేదా బాలిక, అబ్బాయి, బాలుడు. ఇదో ఆకు, ఇదొక రకం ఆకు, ఇదొక రకం ఆకు. పిల్లి ఉంది, ఇక్కడ పిల్లి ఉంది. పుస్తకం ఉంది, మళ్ళీ ఇక్కడ కన్ను ఉంది, ఇక్కడ బల్ల ఉంది, కుర్చీ ఉంది, ఇది బెండకాయ, ఇక్కడ 2 యాపిల్ కాయలు. ఇవన్నీ చిత్రాల ఆధారంగా వచనాన్ని తెలుసుకుందాం. వచనాలు అంటే ఏంటి, అసలు వచనాలు ఎలా చెప్తాము, వీటిలో ఉన్న రకాలు ఏంటి తెలుసుకుందాం. వచనాలని సంఖ్యను బట్టి, అంటే అక్కడ ఉండే వస్తువే కానీ, ప్రదేశమే కానీ, మనుషులే కానీ, జంతువులే కానీ, ఏదైనా ఉండే దాన్ని బట్టి, సంఖ్యారూపాన్ని బట్టి, ఒకటి ఉంటే అది ఏకవచనం, ఒకటికి మించి ఉంటే వాటిని బహువచనం అంటారు. ఉదాహరణకి పిల్లి, ఒక పిల్లి ఉంది కాబట్టి పిల్లి అనం. ఇక్కడ ఒక 2 ఉన్నాయి కాబట్టి పిల్లులు, ఇది బహువచనం. ఒకటైతే పిల్లి, 2 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే పిల్లులు అంటాం. ఇక్కడ పుస్తకము లేదా పుస్తకాలు లేదా పుస్తకములు అంటాం. ఇక్కడ ఒక ఆకు, ఇక్కడ ఒక ఆకు, ఇక్కడ ఒక ఆకు, మొత్తం కలిపి ఏమంటాం? ఆకులు. ఇది బహువచనం అయితే ఆకు అనేది ఏకవచనం. బల్ల అనేది ఏకవచనం అయితే బల్లాలు బహువచనం. కుర్చీ, కుర్చీలు లాగా వచన రూపం మారుతుంది. ఇక్కడ ఇద్దరిని కలిపి పిల్లలు అనేది బహువచనమైతే విడిగా బాలుడు, బాలిక, అబ్బాయి, అమ్మాయి, ఇది ఏకవచనం. అది ఒకరికి మించి అబ్బాయిలు ఉంటే అబ్బాయిలు అంటాం. అమ్మాయి ఒకరికి మించి ఉంటే కనుక వాళ్ళని అమ్మాయిలు అని అంటాం. ఇక్కడ ఎలుక, ఒకటి ఉంది కాబట్టి ఎలుక, ఎక్కువ ఉంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ ఎలుకలు అంటాం. ఇక్కడ బంతి, ఇదో బంతి, ఇది ఏకవచనం అయితే మొత్తం కలిపి బంతులు అనేది బహువచన రూపం. లాగా కూరలు, పండ్లు, కాయగూరలు, పండ్లు, కాయలు, ఇవి బహువచనం అయితే విడిగా బెండకాయ, వంకాయ విడిగా చెప్తే అది ఏకవచనం అవుతుంది. ఇది కన్ను, కళ్ళు, కన్నులు, ఇలాగా వచన రూపం మారుతూ ఉంటుంది. ఏ విధంగా మారుతుందో కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూద్దాం చిత్రాలని కాకుండా వీటిని. ఇక్కడ పిల్లి, పిల్లులు, బంతి, బంతులు. అంటే లాకి కూడా వచ్చినప్పుడు అది పిల్లులు, లూకి లావత్తు వచ్చి మళ్ళీ పక్కన లు వచ్చింది. బంతి, బంతులు. విధానం చూడండి. బాలిక, బాలికలు, ఇది యథాతథంగా వచ్చింది. అలాగే ఎలుక, ఎలుకలు, ఆకు, ఆకులు, బల్ల, బల్లాలు, కుర్చీ, కుర్చీలు, ఇవన్నీ యథాతథంగా ఉండి లూలు వచ్చినాయి. మానవుడు, బాలుడు అనేది డు అనేది చివరి రూపు వస్తే అది రూగా మారుతుంది. బాలురు, మానవులుగా మారుతుంది. పుస్తకము, పుస్తకాలుగా రాయొచ్చు, పుస్తకములుగా రాయొచ్చు. ఇలాగ ఒక్కొక్క దాన్ని బట్టి, పదాన్ని బట్టి ఆ వచనారూపం విధానం, రాసే విధానం తేడా ఉంటుంది. అది గుర్తించగలిగితే వచనాలు రాయడం తెలుసుకోవడం చాలా తేలిక. ధన్యవాదాలు.